నా తరపు నుంచి బట్టలతో చంపేసే నా అన్నయ్య పీకిన ప్రసాద్. నా సైడ్ నుంచి జుట్టుతో అందరినీ చంపేసే మా బల్వే. బావ ఆత్మకథ రాసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అరే బామది మీ చెల్లి టార్చర్ తట్టుకోలేకపోతున్నారా, నేను ఒక ఆత్మకథ రాస్తున్నారా మొత్తం దీని అంతా కలిపి, దీంట్లో నీ సాయం కూడా కావాలరా నాకు అని చెప్పి నాకు ఫోన్ చేసి పిలిపించాడు అనమాట. నేను ఇంటికి వెళ్ళేసరికి బావ ఫ్యాన్ గురేసుకుంటూ కనిపించాడు. బావ ఏంటి బావ ఆత్మహత్య చేసుకుంటూ ఆత్మకథ రాస్తా అని చెప్తే, అంటే లేదురా ఆత్మకథ రాయాలంటే ముందు చచ్చిపోయి ఆత్మ అవ్వాలి కదా అన్నాడు. సూపర్ అనే ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నానా ఇప్పుడు మనోళ్ళు చెప్తారు చూడు బల్వేర్ అన్నా. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే మనం ఏది కావాలన్నా చిటికెలో చూసామన్నా. ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ కావాలంటే ఇంత పెద్ద లైన్ ఉంటుండే మనకు. అరే ఇవ్వరా నాయన పోతాం లేట్ అవుతుందంటే ఈ చెక్ పెట్టాడు. అదే ఇప్పుడు ఫోన్ చేసి టక్కున వేసుకోవచ్చు. అన్నట్లు అయిపోయినా. ఇప్పుడు తమిళ అనుకో 2 రోజుల్లో నేర్చుకుంటూ తమిళ్. ఒక అమెరికా డాక్టర్ వచ్చిండనా మన దగ్గరికి. వాడు వచ్చిండు అమెరికాలోకి వెళ్ళి వచ్చిండు, ఫ్లైట్లో దిగిండు, ఇండియాలోకి వెళ్ళి ఇట్లా పోతుండు, బుక్ స్టోర్ లో పోయిండు. ఒక బుక్ చూసింది, అపుగ్న వాడు చచ్చిపోయినాడు. తీరా ప్రెస్ వాళ్ళ బుక్ మీద జూమ్ చేసి హౌ టు బికమ్ ఏ డాక్టర్ ఇన్ 30 days, ఎంఆర్పీ రేట్ ఓన్లీ 15 rupees. నా చిన్నప్పుడు జోక్ ఇది. నువ్వు చెప్పింది మా నాన్న చిన్న ఉన్నప్పుడు కావులే. ఇప్పుడు నా పీకిన ప్రసాద్ అన్నయ్య కమాన్. నా పంచలని పీకుతుందని చెప్పి పెడిగ్రీ పెట్టుకుని చెల్లమ్మ కచ్చేసి రఘుబాబు దగ్గర పెద్ద కుక్క ఒకటి ఉంది, దానికి ఆకలేస్తుందని ఫుడ్ తీసుకెళ్దామని చెప్పి మా బావ వెళ్ళాడు అనమాట. దాని పేరు సుధాకర్, ముద్దుగా సుధా అని పిలుచుకుంటా. డాగ్ ఫుడ్ షాప్ పెట్టింది మా చెల్లమ్మ. కచ్చేస్తే భాస్కర్ డాగ్ కి టాయిలెట్ పోపించుకుంటూ మనోడు బిస్కెట్లు ఇద్దామని చెప్పేసి మా బావ షాప్ వచ్చి నాకు కుక్క బిస్కెట్లు కావాలి అని అడిగాడు మా చెల్లమ్మని. తింటారా సార్ పార్సల్ సార్ అని. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు విడిపించరుగా. ఓనర్కి అర్థం జోకు. తింటారా లేదా పార్సల్? సూపర్. బల్లు జోక్ నికాల్. ఆటలో పోతే ఒక జపానే ఎక్కాడు. ఇక పోతున్నాం చూడు, పోతున్నాం జుమ్మలో కూడా పోయిన బండి పక్కకెళ్ళి వాడు అన్నాడు, ఏ దిస్ ఇస్ మేడ్ ఇన్ జపాన్, ఖతర్నాక్ పోతుంది అన్నాడు. జర ముంగడు అట్లనే పోయినాం. ఓ కారు కానీ అని కొట్టిన ఒకడు, దిస్ ఇస్ ఆల్సో మేడ్ ఇన్ జపాన్, ఖతర్నాక్ పోతుంది అన్నాడు. ఎయిర్పోర్ట్ వచ్చింది. సార్ దిగండి సార్, ఎయిర్పోర్ట్ వచ్చింది. హౌ మచ్ మీటర్ సార్? 2000 rupees సార్. ఏ దిస్ ఇస్ టూ మచ్. నో సార్, దిస్ ఇస్ ఇండియన్ మీటర్, వెరీ వెరీ ఫాస్ట్ సార్. ఒక్క జోకు వేలాడు కానీ గడికి ఈ స్టెప్. నువ్వు ఫిజిక్ లో తక్కువనా, హైట్ లో తక్కువనా? పక్క పక్కనే మీరిద్దరు నిల్చుంటే సేమ్ ఉంటారు. గుండె ధైర్యంలో తక్కువ. రెడీగా ఉండని మిమ్మల్ని నవ్విస్తాను, ప్రామిస్ చెప్తున్నాను, మాటిస్తున్నాను. ఈ జోక్ మీరు నవ్వుతారు, పడి నవ్వుతారు. నీ జోకు పేలకపోతే మా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నిన్ను రాజ్యం నుంచి ఎలేస్తారు, ఓకేనా? అంత సీన్ లేదు. పటాస్ అనేది నీకెంత రాజ్యమో నాకు అంతే రాజ్యం. ఈ జోకు పేలుద్దా లేదా? పేలుద్ది. పేలకపోతే ఏంటి? జోక్ పేలకపోతే నా ఆకులను తీసేస్తా. రే అప్పుడు టీవీలో చూసే బ్రేక్ స్కూల్ బహిష్కరణరా? పెద్దనాన్న ఈ ప్రజలు నేను కాపాడతా, మేమందరం మేము కాపాడతా, పక్క చెప్తున్నాను. చెల్లమ్మ నేను మొత్తం అందరూ గట్టిగా తెలుసుకున్నాం. మొత్తం మన బ్యాచ్ అంతా అలా కూర్చుంటే ఫస్ట్ చెల్లమ్మంది, మా డాడీ చాలా గ్రేట్ రా, జెంటిల్ మ్యాన్ రా, చాలా గొప్ప వ్యక్తిరా, ఉన్నత విలువ ఉన్న వ్యక్తిరా అని చెప్పి నేను చెప్పాను. మా డాడీ ఇంకా చాలా గ్రేట్ చెల్లమ్మ. బావలేచాడు, మా డాడీ మరీ పిసినారు రా. ఏమైంది బావా అన్న. చిన్నప్పుడు నేను 5 రూపాయలు మింగితే ఆపరేషన్ చేసి మరీ తిప్పించాడు రా అన్నాడు. వేదాలలో సారమితేనయ్యా, జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమితేనయ్యా, ఈ వింతేనయ్యా.
కొత్తగల్ నుంచి వచ్చేస్తున్నాడు. ఎవడు పోటుగాడు అనిపించుకోవడానికి భాస్కర్. యాక్చువల్ గా అది వైజాగ్ అయితే ఎలా ఉంటుందంటే రాత్రి అంతా కొంచెం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన తర్వాత తెల్లవారి ఇంటికి వెళ్తే నాన్నగారు ఉంటారు. సో మళ్ళాంటి కుర్రోళ్ళు ఎప్పుడు వెళ్తారంటే డాడీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత 10 గంటలకు వెళ్ళాలి. సో ఏం చేసామనంటే తెల్లవారు 6 గంటలకు బీచ్ రోడ్ లో కూర్చునేవాడు. మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అక్కడే దొరుకుద్ది. ఎందుకంటే మనం ఉదయాన్నే చూస్తే ఇట్స్ పెద్దనాన్న దడుచుకుంటా గట్టిగా ఉండాలి ధైర్యం. ఎవరితో నువ్వు సార్ ఆ సోఫాని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో జర ఉతికి పెట్టండి సార్ ప్లీజ్. మామూలుగా కాదు, యాసిడ్ పెనాల్తో కడగాలి. శుభ్రత పరిశుభ్రతలో నేనే. శుభ్రత కాదురా, శుభ్రత. అదేదో ఫినైల్ లో డెటాల్ నేనే అన్నట్టు చెప్పిండాడు వాళ్ళ. ఏ ప్లీజ్ భాస్కర్, విత్ యువర్ పర్మిషన్, I'm missing my brother. Can I call him back? Yeah, sure. Okay, let's welcome my Amy Peekalani brother, Peekino Prasad. ఏదేమైనా ఒక్క మాట ఒప్పుకోవాలి, ఎన్ని దొబ్బినా ఏం దొబ్బినా ముఖంలో కళ మాత్రం దొబ్బదు. వారసత్వం తల్లి. కాలు దింపు నాటకాలు చేయకు. అయితే మార్నింగ్ టైం బీచ్ గట్టి దగ్గర కూర్చునేవాళ్ళం. ఇంటికి వెళ్ళని టైం పడుతుంది కదా, 10 అవుతుందని చెప్పేసి ఒక్కొక్కడు వాకింగ్ ఎలా వస్తాడంటే ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అవుతారు. వాళ్ళ స్టైల్స్ చూస్తే విపరీతంగా నవ్వు వస్తుంది. ఒక్కొక్కడు ఒక స్టైల్లో వస్తారు. ఒకడికి ఏంటంటే వాడికి దాదాపు ఒక 60-70 సంవత్సరాలు అయిపోతాయి, బాగా ముసలోడు అనమాట. వాడు ఎలా ఫీల్ అవుతాడంటే ఏదో యంగ్ కుర్రోళ్ళ ఫీల్ అయ్యి రన్నింగ్ చేస్తాడు. వాడు రన్నింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎంత దూరం వెళ్ళి అక్కడే ఉంటాడు, చేతులు మాత్రం ఊతా ఉంటాయి. నాకు నీలో ఒక సుధాకర్ కనిపిస్తుంది. ఇంకా మరి కొంతమంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అంటే వాళ్ళు జాగింగ్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూసిన వాళ్ళు వీడిని చూసి నేర్చుకోవాలనుకుంటారు, కానీ వాడిని చూసి చాలా మంది నవ్వుతారు. బయటకు నవ్వలేక లోపల నవ్వుతుంటారు. వాడి వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చూడండి. ఇంకా లేడీస్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాకింగ్ వస్తున్నారో తెలియదు, ఫ్యాషన్ షోలో వాకింగ్ చేయడానికి వస్తున్నారో తెలియదు. క్యాట్ వాక్ వాళ్ళు ఇలా ఒక్కొక్కటి ఉంటది. మామూలు టైర్లు కాదు, ట్రాక్టర్ టైర్లు. ఆ టైర్లతో వాకింగ్ చేస్తుందమ్మా. ముందు నుంచి వెళ్తే చూడితే బాగుంది, వెనక నుంచి వెళ్తేనే బాగుంటుంది. భాస్కర్ తగ్గాలని కాదు, ఆ తగ్గాలని ఆలోచన 5 సంవత్సరాల ముందు రావాలి. ఇప్పుడు వస్తే ఏ లాభం? ఇంకొకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆడు నిజంగా ఎక్సర్సైజ్ చేస్తాడో తెలియదు, వాకింగ్ చేస్తాడో తెలియదు. వాడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏమేస్తున్నాడు ఏమో అదే అర్థం కాదు. ఇంకొకరు ఎలా ప్రిపేర్ అవుతాడంటే మన పారా ఒలింపిక్స్ ఉంటాయి కదా, వాటికి రెడీ అయినట్టు ఫీల్ అయ్యి వాళ్ళ తాలూకా స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాడు ఎలా ఉంటదంటే రన్నింగ్ చేస్తుంటది, ఎవరన్నా ముందు కొడుతున్నట్టు వెళ్తాడు. ఇంక జిమ్ లోకి వెళ్ళిన తర్వాత మా కష్టాలు వర్ణనాతీతం. నాకు డౌట్ భాస్కర్, ఏమనుకోవద్దు, అమ్మాయిలు కండలు ఉండడానికి ఎందుకు పడతారు? అమ్మాయిలు పడరు, కండలు ఉన్నోడికి ఆంటీలు పడతారు. అరే సుధాకర్, ఒక విషయం అడిగితే ఫీల్ అవగా, ఒక్క రోజు చూసుకున్నందుకే మాకు ఇంత జ్వరం పడితే 10 ఏళ్ళ నుంచి మీ ఆవిడ ఎలా భరిస్తుందిరా? అరే నువ్వు డౌట్ లో తీసుకొస్తున్నారా? కంటెంట్ చెప్పి అనవసరం దూరం. నేను యాక్చువల్ గా జిమ్ చేసేటప్పుడు జిమ్కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, కొత్తగా జిమ్కి వచ్చినాడు ఏం చేస్తాడంటే వాడు ఫస్ట్ వస్తాడు, ఒక స్టాండ్ కొడతాడు, ఒక ఇది చేస్తాడు, అది చేస్తాడు, వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు చేసేది ఒకటే, బాగా కంట్రోల్ ఉన్న ఎక్సర్సైజ్ చేస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తుంటారు. వీళ్ళకి ఎప్పుడు అవుతానరా బాబు నేను. చాలా మంది అబ్బాయిలకు ఒక డౌట్ ఉంటుంది, అమ్మాయిలు పడేయారంటే జిమ్కి వెళ్ళి ఏ మిషన్ ట్రై చేయాలి? మంచి మిషన్ చెప్పమంటారా? ఏటే మిషన్ ట్రై చేయండి, ఎలాంటి గుంటైనా ఈజీగా పడిపోతుంది. మరి కొంతమంది ఏంటంటే బాడీ బిల్డింగ్ చేసి ఇలాగే ఉండిపోతారు, సంకలో సెగ్గొడ్లు వస్తున్నట్టు. బాడీ బిల్డర్కి ఎవడో చెప్తాడు, అన్న ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేస్తున్నాం ఈ మధ్య, అప్పుడప్పుడు జాగింగ్కి వెళ్ళమని. వాడి జాగింగ్ వస్తే ఎలా ఉంటుందంటే ఈ చేతులు అంటే ఈడు కాదనుకుంటాం మనం. ఇంకా ఈ కాలం అమ్మాయిల గురించి చెప్పుకోవాలి. ఈ అమ్మాయిలకి అందరికీ ఏంటంటే 0 సైజ్ అంటే చాలా ఇష్టం. వీళ్ళకి ఎంత ఆకలేస్తుందంటే పెంట మీద దొరికిన కూడా పడిపోయి తినని కోరుకొస్తారు, కానీ తినరు.
ఎందుకంటే వీళ్ళు హాస్టల్లో జాయిన్ అవుతారంటే హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది మీకు తెలుసుగా. మార్కెట్ లో రైతు బజార్లో ఏదో తక్కువ ధర దొరికితే అదే వండుతాడు ఆ రోజు. వీళ్ళు ఏం చేస్తారంటే డైటింగ్ చేస్తాను అంటారు. కాదు, ఆ దరిద్రమైన ఫుడ్ తినలేక అలా తయారవుతారు బక్కగా. అడిగితే 0 సైజ్ అంట. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం ఈ వాకింగ్ విషయాల్లోకి వస్తేప్పుడు వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి అసలు వాకింగ్ చేయలేని రాడు. వాళ్ళ నాన్న ఏదో తిడతాడు ఆర్మీకో పోలీస్ సెలక్షన్కి వెళ్ళమని. వాడు ఇలాగే నడుచుకొస్తుంటాడు. ఎదురుకుంటే ఆంటీ ఏదైనా కనిపించేసరికి మళ్ళీ ఇలా వెళ్ళిపోతాడు. ఇంకా ఆంటీలు చూడాలి. పార్కుల్లో అట్లా ఆంటీలు వచ్చేటప్పుడు ఒక ఆంటీ చూసా, ఇలా వస్తుంది ఆంటీ వాకింగ్ చేసుకుంటూ. ఇదో కొత్త రకం ఎక్సర్సైజ్ అనుకున్నా. తర్వాత తెలిసింది పార్క్ లో చైన్ స్నాచెస్ ఉంటారు, ఎవడు పట్టుకుపోతాడని. అమ్మాయిలు అయితే కేవలం అందాలు చూపించడం కోసం వస్తారు. ఎందుకంటే ఇటువంటి డ్రెస్ వేసుకునే ఫెసిలిటీ వాళ్ళకి ఉదయం పూటే దొరుకుతుంది. మామూలు ఇప్పుడు దొరకదు. ఇప్పుడు మామూలు ఇప్పుడు అవే వేసుకుంటున్నారు. ఏది జాగింగ్ డ్రెస్ ఏది మామూలు డ్రెస్ కూడా తెలియట్లేదు. అమ్మాయి చూడు చేతులు ములంకాల్లో ఉన్నా సరే వదిలేసింది పైకి. అడిగితే స్లీవ్లెస్ అంట. పొరపాటు రోడ్డు మీద వెళ్తూ కానీ ఆ చేయగానే తగిలింది అనుకో, ఆ స్లీవ్లెస్ కాస్త బోల్లెస్ అయిపోతుంది. ఏం చేస్తాం, కల్చర్ తో పాటు ఇలా మారుతూ అందరూ మారిపోతున్నారు. లైఫ్ లో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా నా అమ్మాయిలు ముగ్గురు హీరోయిన్స్ ఎక్కడున్నారు? స్టాండ్ అప్. మా భారతీయులు రండిరా. 1 2 3 సైడ్ ప్లీజ్. మా అమ్మాయిలు తాతయ్యలో నేను ఇవ్వబోతున్న టాపిక్ మోసం. మోసం అమ్మాయిలు మోసం చేయడం ఆనవాయితీయే. బట్ ఫర్ ఎ చేంజ్ మోసం చేసే అమ్మాయి పక్కన ఇంకో మోసం చేసే అమ్మాయి ఉంటది. రవి గరాజ్. ఇక్కడ మోసం చేసే అమ్మాయిల్ని నరకబడును. మోసం ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని ఎవడైనా అడ్డొస్తే కోస్తా. అయినా మోసం నా ఒంట్లో ఉంటది, మోసగత్తెలు నా ఇంట్లో ఉంటారు. స్వీట్ వార్నింగ్. అద్దురా, మోసం చేయాలంటే అమ్మాయిలేరా. రెడీ. చూడు పాప, ఇదే నెల మీద ఎన్నో ఇల్లు మందు కేల్చాం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అరే దేవుడికి ఇచ్చినాం రా ఫస్ట్ టైం, ఇంకోసారి చూడు పాప, ఎన్నో ఏళ్ల నుంచి మందు కేల్చాం, గంజి కేల్చాం. బీరు దొరకకపోతే మందు తాగి బతికాం. ఇప్పటి అమ్మాయిల మోసం. అన్నా స్టాండ్ అప్. ఒక్క చీము. బంగారు తల్లి చితికిన ఆశల సిరిమల్లి, లోకం తెలియని జాబిల్లి. ఒక ఛాన్స్ అయిపోయింది పాప, ఇంకో ఛాన్స్. ఒక్క చీమ కదిలిందంటే అలాగే 1000 చీమలు వస్తాయి. దాన్ని ఐకమత్యం అంటారు. ఒక్క గొర్రె బావిలో దూకిందని 100 గొర్రెలు దూకితే దాన్ని ఐకమత్యం అనరు, అమాయకత్వం అంటారు. మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాం ఇన్ని రోజుల నుండి. మీరు మోసపు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికిది వేడుక. ఒక ఆవు పేడేస్తే 10 ఆవులు పేడేస్తాయి. దాని వెనకాల శ్రీముఖి వచ్చి ఆ పేడను తొక్కుతుంటూ వెళ్తారు. ఏందమ్మా డైలాగ్ అది? మా వాడు చెప్పకపోవడమే బెటర్. నీలా డైలాగ్ చెప్పాకంటే లెవ్వురా పులిబిడ్డ. వస్తాయి. ఆరిపోయిన బొగ్గును వెలిగిస్తే నిప్పవుద్ది, అదే నీరు పెరిగితే అయితే పొంగుతుంది. పాపకరమైన కనులెందుకో, తన వారి పరులైన బ్రతుకెందుకో. ఓ బార రవితీయుడు, అదే లుంగిలో మీ వాళ్ళందరూ అడుక్కోవాలి లాస్ట్ కి. ఇంకా చెప్పురా డైలాగ్, సింగిల్ టేక్ ఇప్పుడు. వస్తాయి. ఆరిపోయిన బొగ్గును వెలిగించాలంటే నిప్పవుతుంది, అదే నీరు పెరిగి వాగైతే అదే ప్రళయం అవుతుంది. అలనాటి మురికాలు కలరాయనా, చిన్ననాటి కలలన్నీ కథలాయనా. ఓకే, ఇప్పుడు నా రామరామ చెప్తే కమాన్ బేబీ. రే త్రేతాయుగంలో రావణుడు ఒక్కడే విలన్,
కానీ ద్వాపరయుగంలో 101 మంది విలన్స్. కానీ ఈ కలియుగంలో ఇలాంటి రచ్చగాళ్ళకి భయపడాలంటే అమ్మాయిలు మోసపోర్రా, మోసం చేస్తారు. అదేంటి పాలోడికి పేపరోడికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చింది. రేపటి నుంచి మా ఇంటికి పాలు రాకపోతే నీకు గేదెలు బర్రెలు ఉండవు. నువ్వు ఎవరు రే? చూడు పాప, ఎక్కడ ఎవరికి తెలియని తప్పు చేసేది అది నా స్టైల్ అంటారు. కానీ అబ్బాయిలకి రెండే తెలుసు, ఒకటి మంచిగా చెప్పడం, ఇంకోటి చిరుతపుల్లిలా తిరగడం. అయినా మగవాడికి మీసం, ఆడదానికి మోసం, తలరాత పైనే బ్రహ్మ రాసి ఉంటాడు. తాతయ్య మన ఊర్లో అది ఆవు ఈనింది. వీడు బాగా చెప్పాడు, సూపర్ చెప్పినవరా. అబ్బా అబ్బో నా సెకండ్ బేబీ జోష్ తో చెప్తుంది, ఫుల్ టు జోష్. మేము మీ అబ్బాయిలను ఎందుకు మోసం చేస్తున్నామో ముందు అది తెలుసుకోండి. అమ్మాయిలను మోసం చేయడం మీకు దూకునా నా దువ్వెనా లిప్సింగ్ పెట్టుకో. అందం హిందోళం అధరం తాంబూలం. డైలాగ్ చెప్పేవారు కన్నా బిగ్గన్ ముట్టుకోకు. మేము మీ అబ్బాయిల ఓకే, ఇప్పుడు మీ వాడు ఆగో లేచున్నాడు ఆల్రెడీ. మీరు మోసం చేస్తూ మా మీద పడేడుస్తారు అంటే చవటదానా? నా మదిలో రేగే గాయం మానిపోదా, వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసి. అంటే తాతయ్య సెన్సార్ షో చేస్తున్నారు మీరు, అందుకే. మీరు పట్టు పట్టు వేసుకున్నప్పుడు ఏం లేదా? ఇప్పుడు నా ఒకసారి ఇట్రా. ఒకటే గుర్తుంచుకో, ఈ డైలాగ్ నువ్వు చెప్పాలి, చెప్పి తీరాలి ఎట్టి పరిస్థితి. డైలాగ్ కెమెరా, డైలాగ్ కెమెరా, డైలాగ్ కెమెరా, అదే నీ ఏం. రెడీ, యాక్షన్. దేశంతో పాటు కాలంలో కూడా అతిత్వంలో ఉన్న భాష మోసం. మోసం చేయడం మీకు వచ్చు కానీ మాకు రాదు. కొడితే భరిస్తాం, బూటితో తనితే కూడా భరిస్తాం. కానీ అమ్మాయిలను ఏడిపిస్తే, మోసం చేస్తే నడి రోడ్డు మీద నరికి పారేస్తాం సార్. పులిబిడ్డ. చూడు పాప, కారం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, జ్ఞాపకం లేని వృద్ధపం, మోసం చేసే అమ్మాయి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా. తమ్ముడు నువ్వు కూర్చో, ఇప్పుడు నీ చెల్లెమ్మలేస్తుంది. కమ్మన్ చెల్లెమ్మా. రే 9 ఏళ్ళు అమ్మ మోస్తామని పుట్టామనుకుంటా కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు. కానీ రెండు నిజాలే. పురిటినొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖం చూసినవాడు పశువు అవుతాడు. అమ్మాయిలు ప్రేమించినవాడు మనిషి అవుతాడు, అమ్మాయిలు మోసం చేసినవాడు మగ అవుతాడు. ఇప్పుడు డైలాగ్ అంటే మావాడు చెప్తాడు, అరే సింగిల్ టేక్. మనకు జన్మ వచ్చినప్పుడు అమ్మ కావాలనుకుంటాం, భయం వేసినప్పుడు నీ పక్కన నాన్నుంటే బాగుంటుంది, బాధ కలిగినప్పుడు నీ పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. మరి ఒక అమ్మాయి మోసం చేసి వెళ్ళినప్పుడు ఏదుంటే కరెక్ట్ రవి అన్నా? ఆలోచిస్తావేంటి చెప్పు. ఓటర్ ఉంటే బాగుంటుంది. ఒక్కడు చెప్పాడు, నువ్వు చెప్తావా తల్లి? కమాన్, ధైర్యంగా ఇటు చూడు, ఇక్కడికి రా. ఎవరిని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు భయపెడుతున్నారు? రవి తాతయ్య. ఏందమ్మా, నా మనవరాలు వయసులో ఉన్నా నిన్ను భయపడదా? చెప్పు, నేను నీ పక్కనే ఉంటా. చెప్పు నాన్న. చేయి చూసావా ఎంత రఫ్ గా ఒక్క నిమిషం ఆగు, నా ఈపు. చెప్పు నాన్న, బాగా చెప్తున్నా, చెప్పు. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడిచ్చేస్తాను. అప్పుడప్పుడు వినాయకుడు వచ్చి పాలు తాగుతూ ఉంటాడు. అదే వినాయకుడు రోజు వస్తే ఇక్కడ ఎవడు పోయాడు. పాలు రే
ఇంటరప్షన్ నేను మీ ఓళ్ళకి చేసినారా? మా వాళ్ళు చెప్తురా నేను ఇంటరప్ట్ చేయనికి? ఏ సెన్సూర్ మాట్లాడడానికి నాన్న చెప్పినాను బాగా చెప్పినావు. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను. అప్పుడప్పుడు వినాయకుడు వచ్చి పాలు తాగుతూ ఉంటాడు. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశ నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. ఈ భారతీయుడికి లంచం తీసుకున్నా నచ్చదు, డైలాగ్ సరిగ్గా చెప్పినా నచ్చదు. సో అమ్మాయిలు అయిపోయింది, ఇప్పుడు అబ్బాయిలు. బాడీ బిల్డర్ లాగా అదే ఒక్కసారి లేవండి, లేచి ఇలా మన కిందికి రండి. అదే వెళ్ళిపోండి. పెరుకే ముగిరినాన్ని రెచ్చిపోతే పోనీ ఎవడన్నా తోడుగాన్ని గెలవలేటే ఉలొచ్చి కూర్చుంటే వీడు పిహోడుకుంటాడు, సున్నాన్ని వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడివో, బల 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 మగాడివో.
మనం ఎలాంటి ప్రొఫెషన్స్ ఎంచుకుంటాం అండ్ ఎందుకు? నేను హీరోయిన్ కావాలనుకుంటున్నా. హీరో ప్రొఫెషన్, యాక్టింగ్ ప్రొఫెషన్ ఎంచుకుంటావు ఎందుకు? హీరోయిన్ తో రొమాన్స్ చేసి నీలో ఎంత మంచి యాక్టర్ ఉన్నాడో చూద్దాం ఒకసారి రా. హీరో, హీరోయిన్, అందమైన హీరోయిన్. నువ్వు కాదా హీరోయిన్? సో మీరు బేసిక్ గా కాలేజ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసావు ఈ అమ్మాయిని. పార్క్ లో కూర్చుంది ఒంటరిగా, ఆమెనే వచ్చి నేను ప్రపోజ్ చేసేలాగా నువ్వు చేసుకోవాలి. అర్థమైందా? దూరం నుంచి రాపో, నడు. అమ్మాయి లాగా ఉండు. యాక్షన్. హీరో లాగా, బిచ్చపోడు లాగా కదా. హీరోయిన్ ఇచ్చాడు రా అమ్మ. ఒరే ఇది రారా, ఆపుకోలేకపోతున్నాను. సినిమాలోకి వెళ్ళి పీకి పాడే. మళ్ళీ హీరోయిన్ ఆపుకునేలాగా లేదు. యాక్షన్. డైరెక్టర్ గారు, దిస్ క్లీనింగ్ వాటర్ ఇస్ డ్రింకింగ్. ఈ రొమాన్స్ అన్ని పక్కన పెట్టేసి హీరో అవసరానికి రొమాన్స్, అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ పండించాలి. ఓకేనా? ఒక కష్టమైన సీన్. ఇంట్లో తాత చనిపోయాడు అనుకో. తాత చనిపోయేటప్పుడు మొత్తం ఆస్తి నీకు రాసిచ్చాడు. తాత శవాన్ని చూస్తే బాధ వస్తుంది, తలుచుకుంటే ఆస్తి వస్తుంది, ఆ సంతోషం. ఎలా రెండు చూపెడతావు? ఇంట్లో పడి రాగానే తాత శవం ఉంది, ఎలా యాక్ట్ చేస్తావు? శవం లేదు కదరా. నువ్వు అనుకో, నువ్వు అనుకో. రెడీ? కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. అరే కూర్చోరాడు, కూర్చోరాడు. తాత లో తాత, అరే లేచినాను, ఇయ్యాలుగా లేచినాను, ఇయ్యాలుగా లేచినాను. రేయ్ పో, ఇంటికి పో, ఇంటికి పోరా, నువ్వు ఇంటికి పో. నెక్స్ట్. వాచ్మ్యాన్ కావాలనుకున్నా పార్క్ కి. వాచ్మ్యాన్ పార్క్? ఎందుకో? తుప్పలేంకాలు ఏమేం చేస్తున్నా అన్ని చూడొచ్చు కదా. ఎన్ని రోజులు చూస్తూ ఉంటావురా? ఏదో ఒకటి చెయ్యి లైఫ్ లో. నెక్స్ట్. ఫ్యాషన్ డిజైనర్, మెన్స్ ఫ్యాషన్ డిజైన్. ఎందుకమ్మా? ఐ లైక్ దట్ ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ శ్రీరామ్ చంద్ర లాంటి హాట్ మ్యాన్, రవి లాంటి హాట్ మ్యాన్, సీను లాంటి హాట్ మ్యాన్ ఉన్నారు, ముగ్గురు. నువ్వు ఎవరికి డిజైన్ చేద్దామని అనుకుంటున్నావు? శ్రీముఖికి. ఎవరికి డిజైన్ చేద్దామని అనుకుంటున్నావు? శ్రీరామ్ చంద్రకి. అప్రోచ్ అవ్వడం ఎలా అప్రోచ్ అవుతావు? శ్రీరామ్ ని చూద్దాం, ఎల్లు అడుగు. హలో సార్. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? యా ఐఎమ్ ఫైన్ సార్. మీకు ఒక కొత్త క్లోత్స్ డిజైన్ చేయాలనుకుంటున్నా నేను. ఓకే, అంటే ఏ స్టైల్లో అనుకుంటున్నారు? క్లాసిక్ అయితే మీకు చాలా బాగుంటది. క్లాసికా? ఓకే, డన్. ఓకేనా? ఇదిగో అమ్మా, నాకు పాయింట్ కొడతానని చెప్పి చిన్న డ్రైవర్ ముక్కిచ్చావు ఏంటి నువ్వు? సార్ ప్లీజ్ మీరు గుర్తించుకోకండి నా దగ్గర. శ్రీరామ్ చంద్ర గారు, ఈ షోల్డర్ కొంచెం పెంచండి. మీరు పెంచిన తర్వాత ఈ డ్రెస్ ని తీసుకొచ్చి ఇలా వేసుకుందాం అండి. వేసుకున్న తర్వాత ఇక్కడ వి షేప్ వస్తుంది కానీ ఇక్కడ మామూలుగా వి షేప్ వచ్చింది. వి షేప్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటది అండి. శ్రీముఖి గారి లాగా యాంకర్ అయిపోతాను. ఎందుకు? రవి పక్క నించునే ఛాన్స్ వస్తుంది కదా. వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు జాన్ అన్న. ఏయ్, నీ పేరు జాన్, నీ పేరు జాన్. నువ్వు తింటావా మీటా పాన్? నేను బస్ కండక్టర్ అవుదాం అనుకుంటున్నా. బస్ కండక్టర్ ఎందుకు? రెస్ట్ లా అమ్మాయిలు బాగా గుర్తుకొచ్చు కదా. అందుకే రా, నీలాంటి వాళ్ళు ఉన్నవాటికే లేడీ కండక్టర్లు వచ్చి వాళ్ళ జాబ్లు వచ్చినాయి వాళ్ళకి. నెక్స్ట్. ఫుడ్ షెఫ్ కావాలనుకుంటాను. ఫుడ్ షెఫ్ బికాస్ ప్రిపేర్ చేసేటప్పుడే సగం తినేసేయచ్చు. అవును, మొత్తం చెమటేసి దాంట్లో
చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు విక్టరీ వెంకీ. లెట్స్ వెల్కమ్ మిమ్మల్ని వేయించడానికి అండ్ మీతో రోస్ట్ చేయడానికి ఒక్క చెఫ్ సరిపోడని వాళ్ళిద్దరున్నారని నాతో పాటు నా పేరు కూడా తెచ్చుకున్నాను. ఒకసారి అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడికి ఇప్పుడు ఒక గొప్ప సెలబ్రిటీ వచ్చాడు. అతను ఎవరో కాదు, నేనే. నువ్వా? మరి నువ్వు అనుకున్నావా? కాదురా, ఒకసారి ఇక్కడ చూడు, శ్రీరామ్ చంద్ర గారు వచ్చారు. సార్, సీతాదేవి రాలేదా? శ్రీరామ్ చంద్ర అంటే దేవుడు కాదు, మన శ్రీరామ్ చంద్ర గారు అనుకున్నా. చూస్తే శ్రీకృష్ణుల్లా ఉన్నారు. అవును, ఆయన శ్రీకృష్ణ పాపం చాలా మంచోడు తెలుసా. బస్సులో వెళ్ళే అమ్మాయిలకి స్కూటీ ఎక్కి మరి సెల్ఫీ తీస్తున్నాడు. అది యాడ్ లో నటించాడు. ఆయన ఎవరు అనుకున్నాం? ఎవరు? ఆయన ఇండియన్ ఐడియల్ రా. నేను కూడా ఇండియాలో ఐడియానే వాడతారా. శ్రీరామ్ చంద్ర గారికి చాలా ఫాలోయింగ్ తెలుసా. అవును, ఎక్కడ కనబడితే అక్కడ అభిమానులు వెంట పడి మరి వేధిస్తుంటారు. నన్ను కూడా. ఆయన సింగర్ అంటే వెంట పడతారు. మరి నువ్వేం చేసావు? నేను అప్పులు చేసా ఊరంతా. పుట్టుకతోనే సింగర్ రా, గొప్ప సింగర్. నేను కూడా పుట్టుకతోనే బాత్రూమ్ సింగర్ రా. శ్రీరామ్ చంద్ర గారు పాడితే అందరు చప్పట్లు కొడతారు. నేను మొన్న ఒక ఫంక్షన్ లో పాడితే అందరు చప్పట్లు కొట్టారు. అవునా? ఆయన కన్నా నేనే గ్రేట్. నిజమా? ఏది ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడు. హ్యాపీ బర్త్డే టు యు. కానీ శ్రీరామ్ చంద్ర గారు, మీరు ప్రేమ గీమా జాంతనాయ్ అనేసి ఒక అద్భుతమైన సినిమా తీశారు. ఆ సినిమాలో లవర్ బాయ్ కనిపించారు. మిమ్మల్ని మాస్ హీరోగా చూడాలనుకున్నాను. ఎందుకొద్దు? ఆయన మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఆయన ఒక ఫేమస్ సాంగ్ వాడు, గెలుపు తలుపులే తీసే. పాడకం. ఆయన వాడితే గెలుపు తలుపులు తీస్తుంది, నువ్వు వాడితే తలుపులు తీసుకుని వచ్చి మరిదంటారు. శ్రీరామ్ చంద్ర గారు మాస్ హీరో ఎందుకు వద్దన్నారు? ఒక మంచి డైలాగ్ చెప్పు. మాస్ వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా మొగుడు. ఇది మంచి డైలాగు. ఈ డైలాగ్ శ్రీరామ్ చంద్ర గారు ఎలా చెప్తారు తెలుసా? ఎలా చెప్తావు? వాడు పోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మొగుడు. ఓకే, శ్రీరామ్ చంద్ర గారు కనుక హీరో అయితే నువ్వు ఎస్ అంటే ఎటువంటి సినిమా తీస్తావు? సార్, మీరొక మంచి మూగబ్బాయి. మూగబ్బాయినా? హీరోయిన్ ఒక చెవిటిది. ఆయన ప్రతి రోజు పాటలు పాడుతూ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాడు. సూపర్ హిట్ 200 days సూపర్ హిట్ సినిమా. పాపం హీరోయిన్ వాళ్ళ నాన్న వీళ్ళ ప్రేమ చూస్తాడు. అవునా? ప్రేమను చూసేస్తాడా? ఆయన కళ్ళు కనబడవు. కళ్ళు కనబడవా? వీళ్ళిద్దరు ప్రేమించుకున్నది చూసి కత్తి తీసుకొని డిష్ అని కాలుస్తాడు. అప్పుడే శ్రీరామ్ చంద్ర గుండెల్లో బాణాలు గుచ్చుకుంటాయి. ఒరే, ఈ సినిమాకి హీరో ఎవరు? శ్రీరామ్ చంద్ర. ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టరే నేను. రావును, నువ్వు కూడా సింగర్ అన్నావు కదా. ఒకసారి మావాడు మంచి పాట పాడతాడు, అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడతారండి. నీకు చాలా హ్యాపీగా ఉంటే ఏం సాంగ్ పాడతావు? హ్యాపీ డే హ్యాపీ డే. నువ్వు సాడ్ గా ఉంటే ఏం సాంగ్ పాడతావు? హ్యాపీ డే. సాడ్ గా ఉన్నా ఎందుకురా అంటే హ్యాపీగా ఉందామని. లవ్ ఓకే అయితే ఏం సాంగ్ పాడతాం? హ్యాపీ డే. లవ్ ఓకే ఓకే అయితే హ్యాపీ డే. మరి లవ్ ఫెయిల్ అయితే హ్యాపీ డే. రే, లవ్ ఫెయిల్ అయినా కూడా ఎందుకు రే సాంగ్ అంటే ఇంకో అమ్మాయి వస్తది కదా. పక్కన ఎవరున్నారో చూసావా? అయ్యో, ఏంది పిల్లందం డోకో డోకో. అలా పాడద్దు. ఎందుకు? ఒకసారి ఆమెను చూస్తే నీకేమనిపిస్తుంది? గరం గరం శిలక నువ్వు నచ్చినావు గనక. అయినా పర్ణిక గారిని అలా నొద్దు. బికాస్ ఎందుకంటే తను బేసిక్ గా అసలు చిన్నప్పటి నుంచి మంచి సింగర్ తెలుసా. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నీకు కూడా చిన్నప్పటి నుంచి తెలుసా? తను చిన్నప్పుడు ఎలా ఉండేది? చాలా చిన్నగా ఉండేది. సరే, తను సింగర్ ఎందుకైందో తెలుసా? ఫైటర్ అవ్వలేక. అలా కాదు, ఈ మధ్య ఫైటర్ కూడా అయింది. ఏంటి ఈ మధ్య ఫైటర్ కూడా అయినా? పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయనతో
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. శ్రీరామ్ బాబు ఎలా అనిపించింది? వి హ్యాడ్ వెరీ 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 గుడ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో తన మచ్. పేరేంటండి? నా పేరు బుజ్జి. బుజ్జి, నువ్వు సూపర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అన్నయ్య ఐ లవ్ యూ చెప్పారు. పర్ణిక ఎలా అనిపించింది? వెంట్రులాక్విజం చేయడం చాలా కష్టం, అలా మేనేజ్ చేయడం అండ్ చాలా క్యూట్ గా ఉంది అది. థ్యాంక్ యూ అన్నయ్య. అందానికి దివానా వీకెండ్ ప్రేమంటే ముందుంటానే హసీనా. సో శ్రీరామచంద్ర గారు ఇక్కడికి వచ్చేటప్పుడు మేనేజర్ రిసీవ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వచ్చినంత వరకు ఏం జరిగిందో ఒకసారి చేసి చూపిస్తాం కామిక్ గా. నేను శ్రీరామచంద్ర. నువ్వు శ్రీరామచంద్ర మేనేజర్ ఏం చేయాలి? మేనేజర్ రాత్రి పని చేయి. సార్ రండి సార్, టైం అవుతుంది షోకి. ఈ లోపు మీరు రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతారండి. బాత్రూమ్ వస్తుంది నాకు. బాత్రూమ్ వస్తుంది. మనకి బాత్రూమ్ లేదు సార్, మీరు బయటకి వెళ్ళి పైన మనకి తుప్పలు ఉన్నాయి సార్. కాస్ట్యూమ్స్ ఏం వేసుకుంటున్నారు సార్? కాస్ట్యూమ్స్ అంటే టీ షర్ట్స్, జీన్స్ మామూలుగా ఇంకా క్యాజువల్స్ ఏమైనా వేసుకుంటున్నారు? వేసుకోకుండా వచ్చా. ఏం ఏం వేసుకొస్తాం చూడు, షర్ట్ ప్యాంటు, ఓకే, కింద సాక్స్ లేకుండా షూ వేసుకుంటా. ఓకే, జిప్పెట్లు ఉంది, సాక్స్ ఉంది, యాంకిల్ సాక్స్ వేసుకున్నాను. నేనండి, నేను వేసుకోవాలని చెప్తున్నాను. నేను శ్రీరామచంద్ర, మీరు ఎవరి మధ్యలో? లెట్స్ వెల్కమ్ శ్రీరామ్ గారు. అందరు గట్టిగా క్లాప్స్ కొనండి. సార్ మీరు ఆ దానికి అదే స్టెప్, ఇది ఇదే సేమ్ స్టెప్ వేశారు. మీకు వేరే పడేసి అదే స్టెప్ వేసి వెళ్ళి కూర్చోండి సార్. డాన్స్ రాదా మీకు? ఇప్పుడు వేసింది ఏంటండి? హలో ప్లీజ్, ఇండియన్ ఐడల్. సార్ సోఫా ఓకే సార్, మార్చమంటారు సోఫా? అంటే మీరు ఇండియన్ ఐడల్ కదా. ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చిన వరకు ఈయన ఇండియన్ ఐడల్కి ఆ సెలక్షన్ కి వెళ్ళినప్పుడు ఫైనలిస్ట్ కాకుండా ఇంటికి పంపించేద్దాం అని చెప్పేసి కుట్ర పడింది. ఒక అమ్మాయి పాడుతుంటే దాని శ్రీరామచంద్ర ముందుకెళ్ళి ఫోజులు ఇస్తుంది అనమాట. ఈయన అలా డిస్టర్బ్ అవుతున్నాడు అమ్మాయికి అనేది కంటెంట్. मै तुमको तुझसे आईना पागल मैं साड़े एसी कम कर, शिवरिंग आ रहा है मेरे को, प्लीज इंडियन आइडल प्लीज. దేవుడే సెలవని చిట్టి రాసేనా ఏకాంత వేళ రాత్రికి పోదాం కాలు మొక్కేస్తానని డిస్టర్బ్ చేయకే. సో ఎలా అనిపించింది స్కిట్ మీకు మధ్యలో పాడేటప్పుడు స్కిట్ చేయడం ఫస్ట్ టైం ఇండియన్ మధ్యలో? సూపర్, కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మీ. అదే వద్దు వద్దు, ఈ నల్ల 10 అనుకుని అయిపోయింది. ప్లీజ్ 9 అయిపోయి 10 అయిపోతావు. సో ఎలా ఉంటారు అనమాట, అలా డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటారు అనేది చూసుకుంటే ఎలా ఉంటది. హీరో అయ్యారు, హీరో అయిన తర్వాత సింగర్ మాత్రం లోపల ఉండిపోయింది. ఒక పాట పెట్టండి, ఆ పాటకి ఈయన డాన్స్ చేయాలన్నమాట. డాన్స్ చేసేటప్పుడు ఎలా ఉంటది ఆ బిహేవ్? రెడీ రెడీ. అక్కడ శృతి కొంచెం తగ్గింది కదండి. అది మీకేందండి, సింగర్ చూసుకుంటాడు కదండి. సింగర్ శ్రీరామచంద్ర అంటే ఇక్కడ ఐడల్. సాంగ్ ప్లీజ్. ఇది ఫస్ట్ ఒక డాన్సర్ వచ్చేస్తాడండి, ఆ డాన్స్ సరిగ్గా చేయకపోతే అందరు తిడతారు, అప్పుడు హీరో ఎంట్రీ చేస్తాడు. ఓకే లేదు సార్, ఇప్పుడు హీరోని తిట్టాలి సార్ ఇక్కడ.
చచ్చినోడా అంటారు మిమ్మల్ని. మీరు ఫీల్ అవ్వదు. మీరు చచ్చినోడా కాదు కదా, మీరు ఇండియన్ ఐడియల్. ఓరి ఎదవా అని మిమ్మల్ని అంటారు. మీరు ఎదవైపోతారా? మీరు ఇండియన్ ఐడియల్. మీరు పక్కన ఉంటే కంపు కంపు, ఆ విషయం నాకు తెలుసు, తెలియదు కదా, మీరు ఇండియన్ ఐడియల్. ఎందుకు వెళ్ళండి రా బాబు, ఇండియన్ ఐడల్ కనిపిస్తా. కొరియోగ్రాఫర్ నువ్వేనా? నేనే సార్. ఎన్ని సినిమాలు చేస్తా? నేను చాలా చేసి మీరేం చేశారు? పాటలేంటి ఆ పాటలేంట్రా? చేస్తే చెయ్యి. సూపర్ కొరియోగ్రాఫర్. అది అది అలా అడుగు. కింద ఈ కాలు మొక్కుతాడు, ఇటు పక్కన. ఇప్పుడు పర్ణిక గారు గీతా మాధురి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీద పాట పాడాల్సి వచ్చింది. అప్పుడు ఎలా పాడతారు ఇద్దరు ఒక స్టేజ్ మీద కలవగానే? రెడీ, ఒక స్టేజ్ మీద ఎక్కాం. నువ్వు షో పిలిచారా? ఒక నిమిషం. హలో మేనేజర్, ఆ పనికి పేమెంట్ ఎంత ఇచ్చారు? 50,000. అదే నాకు 30,000 ఇచ్చారు. గీతకి ఎంత ఇచ్చారు? గీతకి అవునా 1,00,000 ఇచ్చారా? ఓకే. ఈ డ్రెస్ ఎడుకున్నావే? ఏ డ్రెస్ షాప్ లోనే కొన్నానే. షాప్ లో కొన్నావా? నేను ఒకటి తెలుసా, మొన్న మా ఇంటి పైన అలా అరసుడు తొప్పేసా. అది నాదేనా? ఓకే వస్తే బాయ్. బాయ్ పని. ఇలా ఉంటది అనమాట. గీతా మాధురి నందు ప్రేమలో పడినప్పుడు ఎలా పుల్లలు పెట్టిందో చూద్దాం. అంటే ఇది కల్పితం మాత్రం. పుల్లలు పెడితే ఎలా పెట్టుండొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉండేది? హలో బుజ్జి, ఎక్కడ? ఏ సినిమాలో? ఓ కంగ్రాట్స్, సినిమా వచ్చిందా? చూడడానికి వచ్చిందా? చేయడం అనుకున్నాను. ఎప్పటికైనా నువ్వు మంచి హీరో అవుతావు నందు. రాత్రే కళ్ళు వచ్చిందా? ఉదయంపుడు వచ్చిన కళ్ళు నిజం అవుతాయట. ఫర్నిక తెలుసు కదా, వచ్చింది. ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను. నన్ను ఒక్క ముద్దు ఇప్పుడొద్దు, తర్వాత. ఎవడే ఫోన్ లో? అదే నందు. నీకు అర్థం కావట్లేదు. నందు ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు? ప్రతిరోజు సాయంత్రం 7 అవగానే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మేకప్ తీసుకుంటాడు. పొద్దున 9 అవగానే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? నిద్రలేస్తాడు. ఇదిగో రాత్రి 12 గంటలకి. రాత్రి నీకు అర్థం కావట్లేదు. హీరో అంటున్నావు, చాలా మంది హీరోయిన్ చేస్తారు కదే. ఇదే బాగోదే. నందు చాలా మంచాడు. నీకు తెలుసు? ఇప్పటివరకు ఏ సినిమా కూడా చేయలేదు కదా వాడు. ప్లీజే ఏరా అంటే నందు ఏం చెప్పు. నందు తర్వాత నన్ను చెల్లి అన్నాడు.